లైన్ అక్కడ అవుతుంది కదా ఫస్ట్ లాస్ట్ టైం వచ్చాడు మరి ఎక్కువ ఏమీ వినకూడదు గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడబ్ల్యూఎస్ బ్లాగ్స్. మన ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అయితే అయిపోయింది. రీసెంట్గా సుబ్రహ్మణ్య షష్ఠి అయితే వచ్చింది కదా, సుబ్రహ్మణ్య షష్ఠికి అయితే బ్లాగ్ అయితే తీసాను. మెయిన్ ఛానల్లో పెడదాం అనుకున్నాను కానీ అంటే ఇది బ్లాగ్ టైప్ అయితే తీస్తున్నాను. అందుకని చెప్పి మన టీడబ్ల్యూఎస్ బ్లాగ్స్లో అయితే పెడుతున్నాను. మన మెయిన్ ఛానల్లో వీడియో పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది. రీసెంట్గా కొండలేశ్వరం అయితే ప్లాన్ చేస్తున్నాను. నేను కొండలేశ్వరం వెళ్ళినప్పుడైతే నేను వీడియో ఆ ఛానల్లో అయితే పెడతాను. ఈ వీడియో అయితే మన టీడబ్ల్యూఎస్ బ్లాగ్స్లో అయితే పెడతాను. మన మెయిన్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చెక్అవుట్ చేయండి. నేనైతే సాయంత్రం వెళ్తున్నాను టెంపుల్కి అయితే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు. మార్నింగ్ మేము ఎప్పుడైతే 4కి అయితే వెళ్ళిపోతాం ఎప్పుడుని, కాకపోతే ఈసారి అవ్వలేదు అసలు. మార్నింగ్ చాలా మంచు కురిసింది ఆ రోజు అయితే. మరుసటి రోజు దాకా ఏమీ లేదు, ఆ రోజు నైట్ అయితే చాలా మంచు కురిసింది. అందుకే వెళ్ళకపోవడం కూడా మంచిదే అనిపించింది. మేము ఎప్పుడైతే 4ంటికి అయితే వెళ్ళిపోతామో ప్రతిసారిని, కానీ మా ఫ్రెండ్ అయితే వెళ్ళాడు, మేమిద్దరం అయితే లేట్గా వెళ్ళాము. ఈవినింగ్ 6-6:30 అలాగా. ఫుల్ రష్ అన్నమాట. మీరు ఎందాక చూసే ఉంటారు, రైల్వే గేట్ దగ్గర ఫుల్ రష్ ఉంది. టెంపుల్ దగ్గర కూడా ఫుల్ రష్ ఉంటుంది అయితే అనుకున్నాము, కానీ ఎక్కడ రష్ అయితే ఏమీ లేదు. పీస్ఫుల్గా వెళ్ళి పీస్ఫుల్గా అయితే వచ్చేసాము. మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. మేము 4ంటికి వెళ్ళినా అప్పటికే చాలామంది జనాలు ఉంటారు. ఉచిత దర్శనం అయితే చాలామంది ఉంటారు. మేము ఎప్పుడు 20 రూపీస్ 50 రూపీస్ దర్శనానికి అయితే వెళ్తాము. ఆ దర్శనాలు చాలా లేట్ అవుతాయి, కానీ ఉచిత దర్శనంలో ఉంటే మటుకి చాలా ఫాస్ట్గా అయిపోద్ది. అదే మ్యాజిక్. ఇంకోండి ప్రతాప్ నగర్ అయితే వచ్చేసాము. ఈలోపు ఈ బ్రిడ్జి మీద నుంచి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చాలా రోజులు కలిసాము మేము, మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతున్నాము. అందుకనే వాయిస్ ఓవర్ వేస్తున్నాను. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది, అందుకనే ఇంకా వాయిస్ ఓవర్ అయితే వేస్తున్నాను. వాయిస్ కూడా సరిగ్గా రికార్డ్ అయితే అవ్వలేదు. వీడియో అసలు మంగళవారమే పెట్టేద్దాం అనుకున్నాను షష్ఠి రోజే. ఆ రోజు ఈవినింగ్ మొత్తం ఎడిట్ అయిపోయింది. తమ్లైన్ కూడా డిజైన్ చేస్తాను, కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా లేట్ అయిపోయింది. తర్వాత బుధవారం అయినా పెడదాం అనుకున్నాను, కానీ బుధవారం కూడా అవ్వలేదు. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా సాటర్డే అప్లోడ్ చేద్దామని చూసాను. సాటర్డే లేకపోతే సండే అప్లోడ్ చేస్తాను మార్నింగ్. మన షార్ట్ వీడియో పెట్టిన టీడబ్ల్యూఎస్ బ్లాగ్స్లో సేమ్ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆ వీడియో అయితే చాలా బాగా వెళ్ళింది. దాదాపు 4000 చూసారు, 4000 మంది దాకా చూసారు. మంచి రీచ్ అయితే వచ్చింది. నా దృష్టిలో 4000 రావడం గ్రేటే, ఎందుకంటే మన చిన్న ఛానల్ కదా. సబ్స్క్రైబర్స్ కూడా బాగానే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే ఈ వీడియోని కూడా ఎంజాయ్ చేయండి. రోడ్డు మీద చూస్తున్నారు కదా, మార్నింగ్ అయితే మొత్తం ఫుల్ రష్ అయిపోతే నడవడానికి కూడా ఉండదు అసలు మార్నింగ్. ఈవినింగ్ కాబట్టి అసలు రష్ లేదు. కాకపోతే జాతర జరుగుద్ది. జాతర జరిగినప్పుడైతే చాలా బాగుంటుంది. ఎప్పుడు మేము వెళ్ళలేదు జాతరకి. తీర్థము సుబ్రహ్మణ్య షష్ఠి తీర్థం ఇంద్రపాలెంలో చాలా బాగా చేస్తారు అసలు. బాంబులు కానీ రాకెట్స్ కానీ చాలా బాగుంటుంది తీర్థం. కంపల్సరీ ఒకసారైనా విజిట్ చేయాలి. మేమైతే తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసాము. నైట్ 9 దాకా ఉంటుంది, 9:30 దాకా అలాగే చేస్తారు అసలు తీర్థం అయితే. ఇది గొప్ప ఎవరైనా చూసారా వెళ్తున్నాను. మా చిన్నప్పుడైతే ఒక 4-5 అలా ఫ్యామిలీస్ కలిసి వెళ్ళేవాళ్ళు. మా చిన్నప్పుడైతే టెంపుల్కి ఇలాగే ఒకళ్ళు అయితే వెళ్తున్నారు. అయితే మా ఊళ్ళో అదే చెప్తున్నాడు, ఇదివరకు అయితే ఎంత దూరమైన నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడైతే ఎవరికాడు బైక్ మీద వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వచ్చేస్తున్నాం అని అంటున్నాడు. 5-6 ఫ్యామిలీస్ వెళ్ళేవాళ్ళం మా చిన్నప్పుడైతే టూర్లకి. సాయంత్రం భలే సరదాగా ఉండేది. ఇప్పుడు ఏమన్నా చెప్పండి, బైక్ వేసుకుంటున్నారు, బైక్ మీద వెళ్ళిపోతున్నారు, ఎవరి వాళ్ళు వచ్చేస్తున్నారు. కనీసం మాట్లాడుకోవట్లేదు. అదే విచిత్రం.
ఇదివరకు రోజులు వేరులే కదా మరి. ఆ లైటింగ్తో అయితే సూపర్ ఉంది. టెంపుల్ వచ్చేసి రూ. 50 రూ. 30 లైన్స్లో అయితే ఎవరు లేరు. అందరూ మార్నింగ్ సెక్షన్లోనే వచ్చేసి దర్శనం చేసుకుంటారు. మరి ఈవినింగ్ సెక్షన్ ఎవరు వస్తారు? లోపలైతే జనం చాలామంది ఉన్నారు. ఎక్కువ తీర్థం దగ్గర ఉన్నారు. టెంపుల్ దగ్గర అయితే ఇంకొంది. మేము అంటే మనకు ఒక 5 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. దర్శనం అదే మార్నింగ్ అవ్వాలంటే మినిమం 1-2 గంటలు పట్టేస్తుంది. మాకైతే ఉచిత దర్శనం చాలా ఫాస్ట్గానే అయిపోయింది. అందరూ ఉచిత దర్శనంలోనే ఉన్నారు. మళ్ళీ మేము ఉచిత దర్శనంకి వచ్చిన తర్వాత లైన్ అయితే బాగా పెరిగిపోయింది. మా తర్వాత ఎక్కువైంది. మేము బయటకు వచ్చి తీర్థం అన్నీ చూసుకుని వచ్చేసరికి తీర్థం ఇప్పుడు మా దర్శనం అయితే అయిపోయింది. తీర్థం అయితే చూద్దాం అన్నాడు. సరేరా అని చెప్పి వెళ్ళాను. ఇక్కడ చాలా ఫుడ్ బ్లాగ్ చేసే వాళ్ళకైతే పండగ ఇంకా. ఎందుకంటే ఎక్కడ లేని ఫుడ్ అంతా ఇక్కడ ఉంది. ఫాస్ట్ ఫుడ్ ఫుల్గా వీడియోస్ తీసుకొచ్చి నేను చేద్దాం అనుకున్నా. ఫుడ్ బ్లాగ్ టైప్. మా వాడికి అసలే సిగ్గు. కెమెరా పట్టుకున్నాడంటే నేను తినడానికి నాకు మొహమాటం. కెమెరా ముందు చూసారా అన్నీ అమ్ముతారు. తీర్థంలో అయితే అసలు ఇసుకెత్తే రానంతమంది ఉన్నారు. అక్కడ జనాలు ఎవరో లేరు అనుకున్నాం కదా. ఇక్కడ వేస్తే ఇసుకేస్తే రానంతమంది జనం అయితే ఉన్నారు. అన్ని రకాల ఖర్జూరము, జీళ్ళు అన్నీ అమ్ముతారు. జీళ్ళు కూడా అక్కడ తయారు చేస్తారు. మార్నింగ్ ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను మన ఛానల్లో. పాతది కింద సంవత్సరం ఉంది. దానికి అంత రెస్పాండ్ అయితే రాలేదు. నేను అప్పుడు ఇంతలాగా వీడియో అయితే తీయలేదు. జనాలు అయితే ఫుల్ రష్ మీద ఉన్నారు. ఫోన్ అయితే తోసేస్తున్నారు. ఎలాగోలాగా ఫోన్ చెయ్యి పైకి పెట్టి మీ గురించి వీడియో అయితే తీసాను. నాకు తెలిసి సుబ్రహ్మణ్య సత్యనారాయణ తీసంటారా లేకపోతే మనం తెలియదు కానీ చాలా లోపల బాగుంది. లైటింగ్ కానీ మార్కెట్ కానీ లో కాస్ట్ మరి అంత హై కాస్ట్ ఉంటుంది. కానీ లైటింగ్ మళ్ళీ వేరే వీడియోతో కలుపుతాను. నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. రాత్రి దాకా ఉందాం అనుకున్నాం కానీ ఇంకా అవ్వదు. 9:35 దాకా 9:30-10 దాకా ఉంటే బాగుంటుంది. కానీ అంత టైం మన దగ్గర లేదు కాబట్టి మనం ఉండలేము. ఓవరాల్గా వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.